విఘ్నేశ్వర స్వామి నవరాత్రి మహోత్సవాల శుభ సందర్భంగా భక్తులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ వినాయక వ్రత కథ ప్రారంభం. శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముగు. భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలని పోగొట్టుకుని భార్యతోనూ 4 తమ్ములతోనూ కలిసి వనవాసము చేయుచు ఒకనాడు శైమీనరణ్యమునకు వెళ్ళాడు. అక్కడ శౌనాకాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించుచున్నాడు. ఆ సుత మహాముని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కానక వస్తు వాహన రాజ్యాధికారము అన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడచి మా రాజ్య వైభవములు మరల మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సుతమహాముని అతనికి వినాయక వ్రతం చేయి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య, విజయ, వైభవాలను పుత్ర పౌత్రావృద్ధిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధి ప్రథమము అయిన వినాయక వ్రతము అనే ఒకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాంతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచిర్భూతుడై నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని, వెండితో గాని, లేదా కనీసం మట్టితో కాని విఘ్నేశ్వరుడిని అనగా విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు కాని, బియ్యము కాని పోసి మండపాన్ని నిర్మించి అష్టాదళ పద్మాన్ని నేర్పరచి గణేశ్వర ప్రతిభను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్పపత్రాలతో పూజించి ధూప దీపాలను వెలిగించి నేరేడు, చెరుకు మొదలైన ఫలములైన ప్రత్యేకంగా రకమైనటువంటి 21 ప్రకారముగా నివేదించి నృత్య, గీత, వాయిద్య, పురాణ పటాదలతో పూజను చక్కగా చేసి పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధుజనముతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ పంచభక్షాదులతో అనగా మనకు శక్తి మేర నైవేద్యంగా చేసిన పంచభక్షాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని యథాశక్తిగా బ్రాహ్మణులను పిలిపించి దక్షిణ తాంబూలంతో సంతుష్టిపరచాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యక్రమాలు సిద్ధిస్తాయి. ఆ విధంగా షణ్ముగునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తమ
అనగా తాను ప్రేమించిన నలమహారాజు పెళ్లాడడం కలిగింది. విఘ్నేశ్వర జననము. పూర్వకాలములో గజాసురుడను గజరూపము గల రాక్షసుడు శివుని గురించి తపస్సు చేయగా అతని తపస్సునకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి అతని ఉదరములో నివసించుంటుండగా, అనగా గజరూపము గల రాక్షసుడు శివుణ్ణి వరము కోరుతాడు. గజరూపము గల రాక్షసుడి తపస్సునకు మెచ్చి అతని ఉదరములో నివాసం ఉండేటట్లుగా వరంబు ఇస్తాడు. కైలాసములో పార్వతీదేవి శివుని జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసురుని ఉదరమందు ఉన్నట్లు తెలుసుకొని శ్రీహరిని ప్రార్థించి, ఓ మహానుభావ, దీన జనరక్షక, నా భర్త జాడయగుడు తెలియక అనేక విధములుగా స్తుతించుచున్నాను. శివుని జాడ తెలుసుకున్న పార్వతీదేవి ఇలా విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఎలాగైనా శివుణ్ణి రక్షించి బయటకు తీసుకురమ్మని వేడుకుంటుంది పార్వతీదేవి. విష్ణుమూర్తి ఆలోచించి గంగిరెద్దుల మేళము తప్ప వేరే మార్గము లేదని తెలుసుకొని అప్పుడు బ్రహ్మాది దేవతలను పిలిపించి అంతట శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రముగా అలంకరించి గంగిరెద్దుల మేళముగా వారి వేషములు వేసుకొని, అనగా అలా వేషము వేసుకొని గజాసురుని పురంబునకు వెళ్లి గజాసురుని ముందు ఆడించి మెప్పించి వరము కోరుతారు. ఆ నాట్యాన్ని చూసిన గజాసురుడు గంగిరెద్దుల మేళం వాళ్ళని పిలిచి ఏమి వరము కావాలో కోరుకోమంటాడు. అప్పుడు శ్రీహరి గజాసునితో నీ ఉదరమందు ఉన్నటువంటి శివుడు కావాలి అని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణము తప్ప వేరే మార్గము లేదని తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరము చీల్చగా అందులో నుండి శివుడు బయటకు వచ్చెను. అంతటి శివుడు గజాసురుని తలకు త్రిలోక ఆధిపత్యము ఇచ్చినని వరము ఇచ్చి గజాసురుని తలతో కైలాసమునకు పోయెను శివుడు. కైలాసములో పార్వతి శివుని రాక గురించి తెలుసుకొని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేందుకై స్నాన అలంకారాలు ముగించే సమయంలో చేతిలో ఉన్న నలుగు పుండిని, అనగా నలుగు పిండిని నలుపుతూ పతి పరధ్యానములలో ఉండి ఒక అందమైన బాలుణ్ణి ప్రతిభను చేసింది పార్వతీదేవి. ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణంగా ప్రాణప్రతిష్ఠ చేస్తుంది పార్వతీదేవి. ఆ తరువాత ఆ బాలుణ్ణి గుమ్మం ముందు కూర్చోబెట్టి ఎవరిని లోనికి రావద్దని, అనగా ఎవరిని లోనికి రానివద్దని తమ అలంకారాన పూర్తి చేసుకొని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది పార్వతీదేవి. ఆ తరువాత కైలాసమునకు శివుడు బయలుదేరి వచ్చెను. కాని గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు. ఇద్దరికి వాగ్వివాదం ఇక్కడ జరిగింది. మాటకు మాట పెరిగి శివుని తన ఇంట్లోనే తనకే అనుమతి లేదా అంటూ ఉగ్రుడవుతాడు. ఆ తర్వాత తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని నరికివేస్తాడు శివుడు. ఇంతలో పార్వతి వచ్చి శిరస్సు లేని బాలును చూసి విలపించింది. అప్పుడు శివుడు పార్వతీదేవిని ఓదార్చి శివుణ్ణి పార్వతీదేవి ఎలాగైనా బాలుణ్ణి బతికించమని వేడుకుంటుంది.
అంతకు ముందే గజాసురుణ్ణి సంహరించి తెచ్చిన శిరస్సును ఆ బాలుని ముండానికి అతికించి ఆ బాలునికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు శివుడు. గజాసురుని శిరస్సుకు శాశ్వత త్రిలోక పూజ్యతను కల్పిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది. గణేశుడు గజానునై త్రిలోక పూజ్యతను దక్కించుకున్నాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఒకనాడు దేవతలు, మునులు, ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుణ్ణి వద్దకు వచ్చి విఘ్నములకు అధిపతిని ఇమ్మని కోరుతారు. అప్పుడు గణేశుడు తాను జ్యేష్ఠుడను కనుక తనకు ఆధిపత్యం ఇమ్మని తండ్రిని కోరడు. కాని కుమారస్వామి, నువ్వు మరుగుజ్జివి, నువ్వేం అధిపతివి కాగలవు? కుమారస్వామి తనను అధిపతిని చేయమని శివుడిని ప్రార్థిస్తాడు. అంతట శివుడు తన కుమారుల వాగ్వివాదాన్ని ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకములలోని పవిత్ర నదులలో స్నానము చేసి ముందుగా వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు శివుడు. కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. కాని గజాననుడు అచేతనుడై అంత వేగంగా ముల్లోకాలలోని అన్ని నదులలో స్నానం చేసి రావడం కష్టమని, దానికి ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు. అంత పార్వతీ పరమేశ్వరులు గజాసురుని గజానుని సూక్ష్మ బుద్ధి మెచ్చి నారాయణ మంత్రం ఉపదేశించారు. నారములు జలములు, జలములన్నీ నారాయణ్ణి ఆధీనములు అంటే నారాయణ మంత్రం ఆధీనంలో నారాయణ మంత్ర ఆధీనంలో జలాన్ని ఉంటాయి. ఆ మంత్రాన్ని శివుడు ఉపదేశించి చెప్పసాగాడు. గజాననుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావన ప్రతి పుణ్యతీర్థాలలో కూడా కుమారస్వామి కన్నా ముందే గజాననుడు స్నానం ఆచరించి ఎదురుగా కుమారస్వామికి ఎదురుపడెను. ఇలా ముల్లోకాలలో ఉన్న అన్ని నదులలో గజాననుడే ముందుగా స్నానమాచరించి చూసి ఆశ్చర్యపోయి కుమారస్వామి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ అన్నగారిని చూసి ఆశ్చర్యపడి కుమారస్వామి తండ్రిని ఇలా అడిగసాగాడు. తండ్రి, అన్నగారి మహిమ తెలియక మరుగుజ్జుని హేళన చేశాను, నన్ను క్షమించండి. ఈ ఆధిపత్యం అర్హత అన్నగారికి దక్కుతుందని ప్రార్థించాడు కుమారస్వామి. ఈ విధంగా గజాననుడు విఘ్నములకు అధిపతై విఘ్నేశ్వరునిగా కొలువు తీరుతున్నాడు, కొలువబడుతున్నాడు. సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడు అతడికి శమాంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును అడిగాడు. కాని సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసైనజిత్తైన వాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడొక సింహము అతన్ని వధించి ఆ మణిని మాంసఖండంగా భావించి ఎత్తుకొని పోతుండగా అడవిలోనే ఉన్న
జాంబవంతుడనే బల్లకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కాని శమాంతకమణి మీద ఆశ కలిగిన శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించినట్లుగా భావించి సత్రాజిత్తు ఒక పుకారును లేవనెత్తాడు. అప్పుడు ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదార్స్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య, బాధపడకు. వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుణ్ణి ప్రతిబింబం చూడడం వలనే నాకీ అపవాదం కలిగింది అని అప్పుడు చెప్పసాగాడు కృష్ణుడు. చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటి అని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కూబ్జ రూపధారుడై విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపం వచ్చిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందలై పోయెదరుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు, దేవతలు కలిసి ప్రార్థించి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించిన మిందట భాద్రపద చవితి నాడు అనగా భాద్రపద శుద్ధ చవితి నాడు జన్మదినం నాడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథ అక్షంతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండల్లో చంద్రుణ్ణి ప్రతిబింబం చూడడం వలనే ఈ అపనింద పడ్డాను అని కృష్ణుడు బలరాముడికి చెబుతాడు. బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుని చేత వినాయకుడి వ్రతం చేయించాడు. వ్రతం చేసుకున్న కథ అక్షంతలని ధరించి శ్రీకృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు. శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్లిన అడవికి వెళ్లి అక్కడ అతని మృత కళేబారాన్ని, దాని చెంతనే ఉన్న సింహపు అడుగుజాడల్ని చూసి వాటిని వెన్నింటిన వెళ్లి జాంబవంతుడి జాడలు తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడి కూతురు జాంబవతి యొక్క క్రీడాలోకకేలి కందుకంగా కట్టి ఉంది. శమాంతకమని దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు జాంబవంతుడు ఓడిపోయాడు. శమాంతకమణితో పాటు కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించాలనుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు. శ్రీకృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. శ్రీకృష్ణుని అనుమతించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృత్రాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనమపుడు దేవదానవులు
పతేశ్వనంలో శ్రీరాముడు కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యాలను పొందాడు. అనగా విజయ ఆయురారోగ్యాలను పొందాడు. తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపచేస్తాడు గణేశ్వరుడు, అనగా గజాననుడు. కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడన్నారు. విద్యార్థులకు విద్యను, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులని ప్రసాదిస్తుంది. అనగా ప్రసాదిస్తుంది ఈ వరం. వ్రతం వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైవిధ్యాన్ని పొందుతారు. కాబట్టి ధర్మరాజా, నువ్వు వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరల రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదురుకాక అని సుతుడు చెప్పగా, సుతుడు అనగా సుతమహాముని. సుతమహాముని చెప్పిన మాటలు విని ధర్మరాజు ఈ వ్రతాన్ని చేసి ఈ వినాయక వ్రతం చేయడం వలన కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషేకుడై ఆనందంగా జీవిస్తాడు. శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రి మహోత్సవాల శుభ సందర్భంగా స్వామివారి గురించి చెప్పే మహద్భాగ్యాన్ని నాకు కలగజేసినటువంటి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి హృదయపూర్వక పాదాభివందనం తెలియచేస్తున్నాను. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నేను వ్యాఖ్యానం చేయబడిన వ్యాఖ్యాత కన్నం శ్రీనివాస్, తిరుపతి.